శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. తులారాశి. తులారాశిలోని చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి, ఈ చిత్తా నక్షత్రం 1-2 పాదాల వారి కన్యారాశిలో ఉన్న వారికి ఎటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఇబ్బందులు ఎదురుపడ్డాయో వీళ్ళకి వ్యాపార భాగస్వాములతో నడిపే సంబంధ బాంధవ్యాలు, తర్వాత కొంతమంది ఉంటారండి, అందరినీ నేను టార్గెట్ చేయట్లేదు. చిత్తా నక్షత్రంలో 3-4 పాదాల్లో కొంతమంది, అందరికీ ఇది అప్లికబుల్ కాదు. ఆ 3-4 పాదాల్లో ఉండి వ్యాపార భాగస్వామితో పాటు వారి జీవిత భాగస్వామితో కొంత ఏదైతే రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారో వారు ఈ వారంలో దాని మూలకంగా మిత్ర విభేదాలు, మీ యొక్క ప్రాణాలకి కూడా ఇబ్బందికర అంశాలు తలెత్తే అవకాశం ఇక్కడ చిత్తా నక్షత్రం వారికి కనపడుతుంది. కాబట్టి అటువంటి పోకడలకి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్కి తెలియకుండా మీరు ఫ్రెండ్ భార్యని ఇంప్రెస్ చేసే ప్రయత్నాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఇవి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చిత్తా నక్షత్రం 3-4 వాళ్ళే కాదండి, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు కూడా ఉన్నారు. అంతేకా ఈ మరి మధ్యలో ఉన్న స్వాతి నక్షత్రం వాళ్ళకైతే రిలాక్సేషన్ వచ్చేసింది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎస్కేప్ అయ్యే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. అంటే త్రుటిలో వీళ్ళు అంటే పట్టుకోబోయే ముందు తప్పించుకుంటారన్నట్టుగా వీళ్ళు తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ చిత్తా స్వాతి నక్షత్ర జాతకులు మాత్రం మీ భార్య లేదా వ్యాపార భాగస్వాములతో ఏదైనా కానీ ఆడ మగ అనే తేడా లేదు. ఇక్కడ ఆ నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు అడ్డంగా బుక్ అయిపోకుండా చూసుకోండి. దానివల్ల మీ భవిష్యత్ జీవితం, మీ బిడ్డల జీవితం కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా ఇదేదో నేను మీకు జాతకంని సైకాలజీ లాగా చెప్తున్నాను, అనలైజ్ చేసుకోకండి. కారణం కూడా నేను వివరించి చెప్తే చాట భారతం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువు పుత్రకారకుడు, అట్లాగే సప్తమం భార్య స్థానం కుజుడు, ప్రేమ వ్యవహారాలు ఇటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్కి చంద్రుడు అక్కడ వారంలో ఉండడం, ఆ చంద్రుడి యొక్క గమనం, శుక్రుడి యొక్క గమనాలు, శనితో చూడబడినటువంటి చంద్రుడి గమనం, తర్వాత శని చంద్ర షష్టాష్టమి, ఇటు బోల్డ్ ఉంటాయి. నేను అవన్నీ మీకు వివరంగా చెప్తూ వెళ్తే చాలా అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మిగతా ఆర్థిక విషయాల్లో అవి ప్రభావితం చూపించడం మినహా మిగతా వ్యక్తిగతంగా ఏమి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మీరు ఇటువంటివి మానేయడం మొత్తము. అందుకు కావలసిన మానసిక స్థైర్యం పెరగడం కోసం ఆదిత్య హృదయాన్ని చదవండి, దేవాలయ దర్శనాలకు వెళ్ళండి, మనసుని అదుపులో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఈ వారం అటువంటి రిలేషన్స్ని తప్పించుకునే మార్గాలు వెతకండి. శుభం పొందండి.